హాయ్ ఫ్రెండ్స్, ఇవి చూడండి వచ్చరికి ఏసీ సపాటా ఫటిక అంతే తాలు 12,000 చెప్తే 10,000 11,000 అడుగుతున్నారు. అంతే 120 రూపాయలు చెప్తే 110కి 100కి అడుగుతున్నారండి. ఇవాళ డేట్ వచ్చరికి జూలై నెల 6వ తారీఖు 2026 సంవత్సరం అనగా సోమవారం. ఈ వీడియో లాస్ట్ దా చూస్తే మీకు ఈ వీడియోలో కొన్ని రకాలు మిర్చిని అప్లోడ్ చేయడం జరిగింది. క్వాలిటీస్ అండ్ పేర్లు అన్ని వివరంగా ఉంటాయి. చూసి తెలుసుకొని నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. చూడండి ఎంత ఇవే ఎర్రకాయలు ఉంటే 30,000 పైన ఉంటుంది మార్కెట్. తాలు కదా మరీ మచ్చల్లాగా కొద్ది పాడైనట్టు కనిపిస్తున్నాయి ఏదైనా కానీ. అందుకే 110 రూపాయలకి వేసారు ఒకరు, 100 రూపాయలకి రాశారు ఒకరు. అయితే సపాటా తావులు అంటారు ఫటిక. ఇవి చూడండి వచ్చరికి అయితే ఏసీ తేజ తావులు అంటే ఫటిక, ఏసీ తేజ ఫటిక 15,000 చెప్తే ఇవి లాటు 14,000 వేసారు. అంతే 140 వేసారనమాట. 140 ఇది ఆ లాటు ఏసీ తేజ. ఇది వచ్చేసరికి 145 అంతే 14,500 వేశారు. కేజీ 145 ఇవి. అలాగే క్వాలిటీలు బట్టి రేట్లు జరుగుతూ ఉంటాయి. తేజ తావులు అనమాట వేసివి. ఈ విధంగా అవసరమైన వాళ్ళు ఎర్రగాయలు అమ్మిన వాళ్ళు తాలుగాయలు ఉంటే అలాగ అమ్ముతున్నారు. లేకపోతే కొందరైతే అమ్మట్లు ఇంకా ఎదురు చూస్తున్నారు పెరిగిద్దేమో. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రేటు 40-50 రూపాయలు అంటే అమ్ముకోవచ్చు, ఇబ్బంది లేదని అంటున్నారు కొందరైతే మాత్రం. ఓకే, ఇలా చూడండి వచ్చరికి ఏసీ 340 బ్యాడ్గా డీలక్స్ అండి. 26,000 చెప్తే 25,500కి అడుగుతున్నారు. అంతే 260 చెప్తే 255 రూపాయలకి అడిగినారు. చాలామంది ఫైనల్గా వేసారండి. దానికి సంబంధించిన వాడు వస్తే 260 రూపాయలు రాసుకున్నారు. అంతే 26,000 రాశారులేండి. 260 ఇది 340 బ్యాడ్గా డీలక్స్. కలర్కి ఉపయోగిస్తారు ఓన్లీ. బ్యాడ్గిల్లో మిర్చి పౌడర్ ఆడేవాళ్ళు కలర్కే ఓన్లీ ఉపయోగిస్తారు అన్నమాట. దీన్ని వచ్చరికి అయితే చూస్తున్నారు కదండి, మంచి కలర్ కనిపిస్తుంది డీలక్స్. ఇంకా క్వాలిటీ ఉంటే ఇంకా పెంచే జరుగుతుంది కొన్ని చోట్ల అని చెప్పారు. ఎందుకంటే బ్యాడ్గిల్లు లేవయ్యా, ఒక్కొక్క దగ్గర అయితే బాగానే ఎక్కువ రేట్లు వేస్తున్నారని చెప్పారనమాట ఇవి రకాలు వచ్చరికి. ఓకే, ఇలా చూడండి వచ్చరికి అయితే ఏసీ ఆర్మూర్ బెస్ట్ 215 రూపాయలు చెప్తే 210 రూపాయలకి అడిగారని చెప్పారు ఆయన అయితే. అంతే 21,500 చెప్తే 21,000కి అడిగారు. బెస్ట్ అనమాట, డీలక్స్ కూడా కాదండి. చూస్తున్నారు కదా ఇవి. ఈ విధంగా క్వాలిటీలు బట్టి మార్కెట్లో రేట్లు జరుగుతూ ఉంటాయి ఏదని కానీ. దానికి సంబంధించిన వాడు వస్తే రూపాయి పెంచి అడుగుతారు. దానికి అవసరం లేని వాళ్ళు ఏదోలే అనుకునే వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళు అడిగిన రేట్లు కొద్ది తక్కువ అడుగుతారనమాట. ఆర్మూరు ఏసీ ఇట్లా క్వాలిటీని బట్టి మార్కెట్. ఓకే, నెక్స్ట్ చూడండి వచ్చరికి అయితే ఏసీ షారుక్ తేజ బెస్ట్ అండి. బెస్ట్లు 205 రూపాయలు చెప్తే లావు ఉన్నాయి కదా ఇవి. లావు ఉండడం వల్ల 205 రూపాయలు చెప్తే 195కి 200కి అడుగుతున్నారు. ఫైనల్గా 200కి రాశారులేండి, 195కి కూడా రాశారు. అది అర్థమైంది కదా. 20,500 చెప్తే 19,500 20,000కి అడుగుతున్నారు. లావు టైప్ అండి. ఇందులో సన్న టైప్ మరి ఆల్రెడీ 21,000 వేసారు. మీకు వీడియో పెట్టాను చూశారు కదా. డీలక్స్ ఏదో ఒక లాటు అనుకోకుండా తేజాలో మిక్స్ అవుతుంది కదా, 21,000కి వేసారనమాట. ఇవైతే 20,000 19,500 వేశారు. 195 200 205 షారుక్ తేజ బెస్ట్ లావు కటింగ్. బెస్ట్ ప్లస్ అండ్ డీలక్స్ అండి, కథ లావు వచ్చింది అన్నమాట. ఈ విధంగా చూడండి వచ్చరికి ఏసీ బుల్లెట్ బెస్ట్ అండి. 22,000 చెప్తే 21,500 అడుగుతున్నారు వచ్చరికి. అంతే కేజీ 220 రూపాయలు చెప్తే 215 రూపాయలకి అడుగుతున్నారయ్యా అని చెప్పారు ఆయన అయితే మాత్రం. ఇట్లా ఏదైనా ఇట్లా కొద్ది సైజు ఉంటే బాగుంటే పెంచే పోయిద్ది అనమాట. క్వాలిటీలు బట్టి మార్కెటింగ్ జరిగిద్ది ఎప్పుడైనా కానీ. వీటిని బుల్లెట్లు అంటారు. ఇవే కొద్ది లావు సైజు పొడుగుస్తే టమాటా మిర్చి కింద పోతాయి. అది విత్తనం వేర్లేండి, అది వేరే విత్తనం, ఇది వేరే సీడ్ని బట్టి క్వాలిటీని బట్టి జరిగిద్ది. ఇవి చూడండి వచ్చరికి ఏసీ సూపర్ 10 బెస్ట్ అండి. 25,000 చెప్తే 24,500 అడుగుతున్నారు. అంతే కేజీ 250 రూపాయలు చెప్తే 245 రూపాయలకి అడుగుతున్నారు అనమాట. సూపర్ 10 బెస్ట్. చాలా షాపుల్లో సూపర్ 10 పెట్టారు ఆడ చూసినా కానీ. ఈ సూపర్ 10 మరీ ఎక్కువ పెట్టడం వల్ల ఇవాళ అంతగా అడవిడి కనబడలా. టాప్ రేటు 26,000 అడిగారు అని తెలిసింది. మరి ఎంతవరకు జరిగింది? ఆయన 27,000 చెప్తే 26,000 అడిగారంట డీలక్స్. మనం అక్కడ దాకా వెళ్ళేసరికి కుట్టేశారు, రేటు చెప్పలే వాళ్ళు. ఇవైతే 45 రూపాయలు వేసారన్నమాట. ఇవి చూడండి వచ్చరికి ఏసీ సూపర్ 10 T34 పాతవి, ఏసీ కాయి పాతవి అనమాట. బిఎఫ్లు యాడ్కి తీసుకొచ్చారు. ఇవి వచ్చరికి 23,000 చెప్తే 22,000కి అడిగారంట చాలామంది. మరి రైతు 23,000 తమ్మండి అయ్యా లేకపోతే వద్దని చెప్పాడు అంటున్నారు వాళ్ళైతే మాత్రం. సూపర్ 10 T34 బిఎఫ్లు అనమాట. 22,000కి చాలామంది అడిగారు. అడిగితే రైతు అయితే వద్దనేసారంట. 23,000 అయితే అమ్మని చెప్పారంట. ఇవి సూపర్ 10 T34 చూస్తున్నారు కదండి క్వాలిటీలు. ఏసీలో ఇంకో 1 నెల 2 నెలలు ఉంటే ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతాయి ఇవే కాయలు అనమాట. చూడండి ఇవన్నీ. కాబట్టి 90% 22,000 అంటే మంచి రేటే. కానీ మరి అదే సరేలే. ఓకే, నెక్స్ట్ చూడండి ఇలా వచ్చరికి అయితే ఏసీ రోమియో 26 డీలక్స్ 21,200 చెప్తే 21,000కి అడుగుతున్నారు అనమాట. అంతే కేజీ వచ్చరికి 212 రూపాయలు చెప్తే 210 రూపాయలకి అడుగుతున్నారు వచ్చరికి ఎక్కువగా.
202. ఓకే, అర్థమైంది కదా. 26 డీలక్స్ అనమాట. వీటిలో ఇదే ఇంకొంచెం సన్నం కొద్ది సైజు తక్కువ వస్తే 15 రూపాయలు కూడా వేస్తున్నారు. దీనికి కొద్ది నుడత వచ్చింది. అదే నుడత లేకుండా సైనింగ్ ఉంటే మాత్రం 215 కూడా వేస్తామని చెప్పారంట వాళ్ళు. 26 అనమాట ఇవి. ఇట్లా మార్కెట్లో ఏదైనా క్వాలిటీని బట్టి డిమాండ్ అనమాట. వాళ్ళకి నచ్చాలండి, సరుకు వాళ్ళకి నచ్చితే అంత రేటు వేస్తారు. ఓకే, ఈ చూడండి వచ్చరికి అదేమి ఇచ్చి రోమియో 26 లాస్ట్ కటింగ్ అనమాట. 4 నెలల లాస్ట్ 5 నెలల కటింగ్ చేసినవి ఏసీలో పెట్టారండి. ఇప్పుడు 16.5 చెప్తే 16,000 కడుగుతున్నారండి వచ్చరికి అయితే మాత్రం మార్కెట్లో. 26 లాస్ట్ కటింగ్ అనమాట. అంతే 16 అంటే 165 రూపాయలు చెప్తే 160 రూపాయలు కడుగుతున్నారు 26లో. చూస్తున్నారు కదండి. మీడియం అయినా అవే, ఏదైనా అవే, లాస్ట్ కటింగ్ అన్నాక మీకు ఇంకా అర్థమైపోయింది ఆటోమేటిక్గా. 26 రకాలు ఇవి చూడండి. ఇంక ఇవే ఇట్లా దొరికినప్పుడు ఇంక మంచి రకాలు కొండకు ఆలోచిస్తారు. ఓకే, ఇది చూడండి ఏసీ 341 డీలక్స్ అండి. 255 రూపాయలు చెప్తే 245 రూపాయలు కడుగుతున్నారు ఇవి. అంతే 25,500కి అడిగితే 24,500కి అడుగుతున్నారు. అయ్యా మరి ఏం చేస్తామని అంటున్నారు వాళ్ళైతే మార్కెట్లో. దానికి సంబంధించిన వాళ్ళు వచ్చారనుకోండి, ఎంత రేట్ అయినా కొండకు రెడీగా ఉంటారు. ఏదోలే వస్తున్నాయిలే కొందాంలే, రేపు ఎప్పుడో పెరిగి ఆర్డర్ వచ్చినోడు వేద్దామనే వాళ్ళైతే తక్కువకి అడుగుతారనమాట. 341 డీలక్స్ ఇవి మన నెలల్లో పౌడర్కి అన్నిటికీ ఇవే బాగుంటాయి అనమాట. చాలా రకంగా చెప్పాలంటే పౌడరు, ఘాటు, కలర్ అన్నీ వస్తాయి ఇవి. కానీ ఒక 5 కేలు తీసి తొడిని తీసి ఆడించుకుంటే సరిపోయింది నెలల్లో. ఓకే, ఇలా చూడండి ఏసీ 63 డీలక్స్ 215 వేసారు ఇవి. అంతే కింట 21,500 వేసారు అనమాట. 63 డీలక్స్ అనమాట. ఇట్లా క్వాలిటీని బట్టి మార్కెట్. ఇంకా షైనింగ్ బాగుంటే 220 కూడా వేస్తున్నారు. అంతే 22,000 కూడా వేస్తున్నారు. ఇది ఇంకా డీలక్స్ ఇది అంతే స్టార్టింగ్. దీని పక్కన ఉన్నవి గణేష్ ఆర్మూర్ అంటారు ఇక్కడ మార్కెట్లో. యాక్చువల్గా చెప్పాలంటే గణేష్ సీడ్స్, కానీ ఇక్కడ గణేష్ ఆర్మూర్ అంటే అందరికీ అర్థమవుతుంది. బెస్ట్ రకాలే. 222 అంతే 22,200 వేశారు. కింట అంతే కేజీ 222 రూపాయలు వేశారు అన్నమాట. ఈ క్వాలిటీ గణేష్ ఆర్మూర్ అంటారు మార్కెట్లో ఈ రకం వచ్చరికి. ఓకే, నెక్స్ట్ చూడండి వచ్చరికి అయితే ఏసీ బంగారం బెస్ట్ 245 రూపాయలు చెప్తే 240కి అడుగుతున్నారు ఇవి. అంతే 24,500 చెప్తే 24,000కి అడుగుతున్నారు. అయ్యా రైతుని అడిగితే సరేనయ్యా ఐదో రేటు చూసి వేయమన్నారు అన్నమాట. చూస్తున్నారా, బంగారం బెస్ట్ ఇవి. డీలక్స్ కూడా కాదు, డీలక్స్కి డిమాండ్ ఉంది కాదు. మార్కెట్ లెవెల్లో శాంపిల్స్ పెట్టలే, డీలక్స్ కనబడలేదు అన్నారు చాలామంది. ఈ బెస్ట్లే అనమాట. ఎక్కడో చోట డీలక్స్ జరిగేసరికి 1-2 చిన్న లాట్లు ఉంటే మాత్రం కొద్దిగా డిమాండే పోతుంది, ఒక 5 రూపాయలు అటు ఇటుగా. ఓకే, నెక్స్ట్ అండి వచ్చరికి అయితే ఎల్లో చిల్లీ అండి. ఎల్లో చిల్లీ లాస్ట్ కటింగ్ ఏసీలో పెట్టారు. ఇవి 14,000 అడుగుతున్నారయ్యా. ఏం చేద్దాం, రైతుకి ఏం చెప్పాలా, మేమేం చేయాలంటున్నారు. మీరు ఎంత అంటున్నారంటే మేము ఎంత అని చెప్పలేదయ్యా. 14,000 13,000 కూడా అడిగారు 2-3 అయితే. ఒక పెద్ద పార్టీ వాళ్ళు 14,000 అడిగారు. ఏం చెప్పాలి అర్థం అవ్వలేదు అంటున్నారు ఆయన అయితే. ఇప్పుడు ఇది ఎలా ఉందో పరిస్థితి. ఈ రకాలు కాబట్టి ఏంది లాస్ట్ కటింగ్ అనమాట. మంచి రకాలు అనుకోండి, మరి శాంపిల్ పెడితే చెప్పగలం ఎట్లా అనేది. ఇదిగోండి ఏసీ నాందేడ్ నెంబర్ 5 డీలక్స్ 23,000 వేశారు మార్కెట్లో. అంతే 230 రూపాయలు వేశారండి నాందేడ్ నెంబర్ 5 ఏసీ డీలక్స్. మరి ఏసీ కాడికి వచ్చి మచ్చు చూస్తే చూడండి, కాయలు అక్కడక్కడ ఇట్లా ఉన్నాయి, గర్భం పోని కాయలు ఉన్నాయన్నమాట. ఆ కాయలు ఉండడం వల్ల 10 రూపాయలు తగ్గించారు కేజీకి. అంతే 22,000కి అడిగారంట. చూస్తున్నారు కదా, కాయలు మరి ఇలా కూడా ఉంటాయి అనమాట. డీలక్స్లో ఎక్కడో కాయలు అంట ఉన్నాయన్నమాట. 10 రూపాయలు తగ్గించి 22,000కి అడుగుతున్నారు. పెండింగ్ ఉందయ్యా అని చెప్పారు వాళ్ళైతే మాత్రం. ఇట్లా క్వాలిటీ చూసావా, యార్డ్ కాడికి మరి ఏసీ కాడికి వచ్చరికి ఈ విధంగా క్వాలిటీ కనబడింది. ఆ రకంగా మార్కెట్లో క్వాలిటీని బట్టి కాయలకి డిమాండ్గా అడుగుతూ ఉంటారు. ఇవి నాందేడ్ నెంబర్ 5 అంటారు ఇవి రకం వచ్చరికి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి ఇలా వచ్చరికి అయితే ఇవి ఏసీ టమాటా అండ్ సపోటా బెస్ట్లు అండి. బెస్ట్లు మరి 300 చెప్తున్నారు అతను. 300 చెప్తే 250కి 260కి అడుగుతున్నారు. అయ్యా మరి రైతు ఏం అమ్ముతాడు, మీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలంటున్నాడు అతనైతే. అంతే 30,000 రూపాయలు చెప్తే 25,000కి 26,000కి అడుగుతున్నారంట. టమాటా అండ్ సపోటా బెస్ట్లు అనమాట. చూస్తున్నారండి ఇవి. ఇదే కలరు అన్నీ ఇలా ఉంటే మాత్రం ఆ రేటు పోయేదే. ఒకటంతా ఒకటంత ఉందని చెప్తున్నాడు అతనైతే మాత్రం. ఒకటంతా ఆ క్వాలిటీ ఒకటి ఈ క్వాలిటీ ఉండడం వల్ల ఆ రకంగా ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇలా చూడండి వచ్చరికి అయితే ఏసీ 5531 అండ్ సెంజాండ్ బ్యాడ్గా డీలక్స్ 24,500 చెప్తే 24,000కి అడిగారు అయ్యా అని చెప్పాడు అతను. అంతే కేజీ 245 రూపాయలు చెప్తే 240 రూపాయలకి చాలామంది అడిగారండి. రైతుని అడిగితే చూడండి అయ్యా 2 రూపాయలు కలిసితే కలిసింది, లేదా ఏమని చెప్పారంట. స్వస్థానం సూరిబాబు అన్నారు వాళ్ళు అయితే మదర్స్ షెడ్డి గారు. కలర్ బాగుందండి. ఇది పౌడర్కే ఇస్తే కలరు అండ్ ఘాటు 2 వస్తాయి అన్నమాట. కలరు అండ్ ఘాటు వస్తుంది. 2043 ఓన్లీ కలర్ వస్తుంది. 355 ఓన్లీ కలర్ వస్తుంది. ఇది అనుకో 2 వస్తుంది అనమాట.
ఓకే. నెక్స్ట్ చూడండి ఇలాగ వచ్చరికి ఇవి ఏసీ భీష్మ తేజ 200 చెప్తే 190 అడిగారంట. 2-3 పార్టీలు 190 అడిగారు. ఒక పార్టీ ఒక ఇద్దరు పార్టీ 200కి అడిగారని చెప్పారు వాళ్ళు. భీష్మ తేజ అనమాట. ఈ విధంగా మరెన్నో మిర్చి వివరాల కోసం మన ఛానల్ ఫాలో చేసి లైక్ చేసి తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే. భీష్మ తేజ అంతే కొద్దిగా నుడత వచ్చింది, బ్యాడికి టైప్గా వచ్చింది, సన్నగడ్డు తేజ లాగా వచ్చింది. ఓకే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.